Welcome to Special Drive. సాధారణంగా ఏప్రిల్ మేలో ఎండలు విపరీతంగా ఉంటాయి. కానీ ఈసారి ఎండలు కాస్త ఎర్లీగానే వచ్చినట్టు కనిపిస్తున్నాయి. సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 10 దాటితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. 11 దాటితే ఉక్కపోత మొదలవుతుంది. అసాధారణ ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్నారు ప్రజలు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉష్ణతాపం తీవ్రంగానే ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనాకు వచ్చింది. రోజువారీ టెంపరేచర్ 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. మార్చి నుంచి మే వరకు వేసవి సీజన్గా పరిగణిస్తారు. మేలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. సాధారణం కంటే పలు ప్రాంతాల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం అత్యధికంగా సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాలో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జోగులాంబ గద్వాల, హుజూర్ నగర్, మధిర, జక్రాన్పల్లి, ములుగు జిల్లా తడ్వాయి మండలాల్లో 38.9 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత కొనసాగే సూచనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నమాట. మరోవైపు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా రికార్డవుతాయని ఐఎండీ అంచనా వేస్తుంది. అనంతపురంలో ఎండవేడికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, ఎలా ఉంది అక్కడ అనంతపురంలో సిచ్యువేషన్? ఎండలు ఎలా ఉన్నాయి? కిరణ్మయి, ఏదైతే అనంతపురం జిల్లాలో గత 2 రోజులుగా ఉదయం 10 గంటల నుంచినే పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని చెప్పొచ్చు. సహజంగా అంటే వేసవి కాలంలో ఏప్రిల్ మే మాసాల్లో ఎండల వేడిమి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు మార్చి మొదటి నెల ప్రారంభంలోనే ఈ ఎండల వేడిమి విపరీతంగా పెరిగిపోయింది. దాదాపు 41 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అనంతపురం జిల్లాలో ఉన్న పరిస్థితి. ఉదయం 10 గంటల నుంచినే ప్రజలందరూ కూడా బయటకు రాలేని పరిస్థితి. ఈ సమయంలో ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు 10th క్లాస్ పరీక్షలు కూడా తొందరలో జరగబోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఎండల వేడిమి ఇంతగా పెరిగిపోవడం ఏంటి అనేది అర్థం కావట్లేదు. అయితే ఎండల వేడిమి సహజంగానే రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో మే మాసం వచ్చేపాటికి 42 నుంచి 43, 44 సెంటీగ్రేడ్ డిగ్రీ వరకు ఉండే అవకాశం ఉంది. కానీ ఇంత పెద్ద ఎత్తున మార్చి మొదటి వారంలోనే ఎండలు పెరిగాయని చెప్పి ప్రజలందరూ కూడా సేద తీసే పరిస్థితి. అయితే మనం చూస్తుంటాం ఇప్పుడు రహదారులన్నీ కూడా అనంతపురం నగరంలో మనం ఉన్న ప్రధాన చౌరస్తాలో, క్లాక్ టవర్ చౌరస్తాలో ఉన్నాము. అంటే రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ ఎండ వేడి నుంచి బయటపడడానికి అనేక మంది వివిధ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. మరోవైపు ఏదైతే వైద్యులు కూడా చెప్తున్నారు, ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పనులు ఏదైనా ఉంటే కూడా ఉదయం పూటనే పని చేసుకోవాలి, లేదంటే సాయంత్రం వేళల్లో బయటకు రావాలి. ఈ ఎండలు వేడి పెరిగితే దీనివల్ల కూడా ఎండ వేడికి ఇది అయ్యే అవకాశం ఉంది, వడదెబ్బ కొట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కిరణ్మయి. అయితే రవిచందర్, రానున్న 5 రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది? కిరణ్మయ్య, అదే ఎప్పటికప్పుడు అంటే ప్రభుత్వం కానీ మరోవైపు అంటే వైద్యులు కానీ అంటే ఈ సహజంగానే ఈ వేసవి ప్రారంభంలోనే కూడా ఈ వేసవికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వేసవి ఎండల తాపం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనేది కూడా వైద్యులు ముందస్తుగానే ప్రజలకు అంటే కొంత అనారోగ్యం పాలైన వారికి అందరికీ కూడా చెప్తుండడం జరుగుతుంది. రెండోదైతే ఇప్పుడు ఏదైతే ప్రధానంగా ఇంటర్మీడియట్ పరీక్షలు అంటే మొదటి సంవత్సరం 2వ సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. ఇది 1 గంట ప్రాంతంలో మంచి మధ్యాహ్నం ప్రాంతంలో కూడా ఈ పరీక్షలు
పరీక్షలన్నీ కూడా అయిపోయే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ విద్యార్థులు కూడా ఏదైతే పరీక్ష కేంద్రాలకు వెళ్లే వాళ్ళు కూడా వారి తల్లిదండ్రులు కూడా ఈ విద్యార్థులు సకాలంలో ప్రజలుగా అంటే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం, ఈ ఎండి వేయడం నుంచి రక్షణ చర్యలు తీసుకోవడం, మరోవైపు ఎక్కువగా నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. రెండోది ఏదైతే కొబ్బరి బొండాలు కానీ ఏదైనా ఇలాంటి రసాలు తీసుకోవాలి. రెండోది ఎండ వేయడం నుంచి బయటపడడానికి తగు జాగ్రత్తలతోనే అంటే గొడుగులు వాడాలి. రెండోది ఖచ్చితంగా టోపీలు కూడా ఇలాంటివి వాడాలని కూడా చెప్తున్న పరిస్థితి కిరణ్మయ్య. అయితే రవిచందర్, ప్రధానంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అయితే ఎండల వేడి మరీ ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కావచ్చు, పరీక్షలు రాసే విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పటికే ఎండలు ఇంత వేడిగా ఉండటం వల్ల వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అయితే కిరణ్మయ్యి మనం అంటే రాయలసీమలో అనంతపురం జిల్లాకు సంబంధించి వస్తే ఈ ఏడాది ఏదైతే వర్షాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ వర్షాల తక్కువగా ఉండడంతో పాటు రెండోది వేసవి ప్రారంభంలోనే భారీగా ఎండ వేడి పెరిగింది అనేది చెప్పచ్చు. ఈ పరిస్థితులన్నీ కూడా కొంత ప్రజల్లో కానీ విద్యార్థుల్లో కానీ కొంత ఆందోళనకరమైన పరిస్థితి. ప్రధానంగా మెయిన్ ఏంటి అంటే ఎక్కడ కానీ అంటే చెరువుల్లో కానీ వాగుల్లో కానీ ప్రధానంగా పెద్ద పెద్ద జలాశయాల్లో కూడా ఈరోజు నీరు లేని పరిస్థితి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వేసవి ప్రారంభానికి ముందే చాలా ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి కూడా పెద్ద ఎత్తున నెలకొంది. సహజంగా అనంతపురం నగర శివారు ప్రాంతాల్లో కూడా తాగునీరు దాదాపు 10 రోజులైనా కూడా నీరు అందని పరిస్థితుల్లో ఆందోళన నెలకొన్న పరిస్థితి. దీనికి తోడు ఒక్కసారిగా ఎండ వేడిమి అనేది పెరిగిపోవడం వల్ల కూడా ఇది ప్రజలకు మరింత ఇబ్బందికరంగా మారే పరిస్థితి. అందులోనూ మీరు అన్నట్లు ఇంటర్మీడియట్ పరీక్షలు ఒకవైపు జరుగుతున్నాయి, మరోవైపు తొందరలోనే 10వ తరగతి పరీక్షలు కూడా ప్రారంభం కాబోతున్న ఈ నేపథ్యంలో ఈ ఎండలు ఒక్కసారిగా పెరిగిపోవడం వల్లనే కొంత రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి కానీ మరి వైద్యుల వైపు నుంచి కూడా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కిరణ్మయ్య. రైట్ రవిచందర్, థ్యాంక్ యూ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ గుంటూరు నుండి అందిస్తారు. గుంటూరు నుండి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గుంటూరు కృష్ణా జిల్లాలో ప్రధానంగా ఎండవేడి ఏ విధంగా ఉంది? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కిరణ్మయి, ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఎండలు గడిచిన 3 రోజుల నుంచి కూడా టారెత్తిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉదయం 10 గంటలకే రోడ్లపైకి రావాలంటే గనక భయానకమైనటువంటి పరిస్థితి ఏర్పడటం జరిగింది. ఇప్పటికే ఆ వెదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే గనక విపత్తుల నిర్వహణ శాఖ వారు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. 1 నుంచి 5వ తారీఖు వరకు 5 రోజులు కూడా ఎండలు మండిపోతుంటాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లాలో ఉన్నాం. గుంటూరు జిల్లాలో చూసినట్లయితే గనక ఆ రోడ్లన్నీ కూడా బోసిపోయి పూర్తిగా కూడా నిర్మానుష్యంగా కనపడుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మొదలుకొంటేనే రోడ్ల మీదకి రావాలంటే గనక ప్రతి ఒక్కరూ భయపడుతున్నటువంటి పరిస్థితి. రోడ్లపైకి వచ్చిన వారు తప్పనిసరిగా వాళ్ళు గొడుగులు కానీ అలానే హ్యాండ్ కర్చీఫ్స్ కానీ లేదా మాస్కులు కానీ ధరించి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గుంటూరుతో పాటు పల్నాడు జిల్లాలో కూడా ఈ రోజు నుంచి అంటే నిన్న 36-37 డిగ్రీలు నమోదైనటువంటి ఉష్ణోగ్రత ఈ రోజు చూసినట్లయితే గనక 38-39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ప్రస్తుతం చూస్తే గనక రోడ్లపైకి ఎవరు రావాలన్నా కానీ భయకంపితులు అవుతున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా చర్యలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడికి ఏ గ్రామాలకు ఆ గ్రామాలకి రెవెన్యూ అధికారుల ద్వారా సలివేంద్రాలు ఏర్పాటు చేయటము, త్రాగునీరు ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండమే కాకుండా పాఠశాలలో చూసినట్లయితే గనక ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతుంటే ఎగ్జామ్స్ హాల్స్ బయట కూడా తప్పనిసరిగా సలివేంద్రాల రూపంలో వాటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలానే తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా గొడుగులు, వాళ్ళకి సంబంధించినటువంటి మాస్కులు, వానితో పాటు టర్ఫల్స్ అంటే ఏదైతే టవల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ ప్రాంతంలో పల్నాడు జిల్లాలో చూసుకున్నట్లయితే గనక ఎక్కువగా బండ్ల మీద అదేవిధంగా బయటకు వెళ్తుంటే వారు తప్పనిసరిగా హెల్మెట్, చున్నీస్ ఇవన్నీ ధరించి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రానున్న ఇంకా 2-3 రోజులు కూడా ఇటువంటి వాతావరణమే ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే చంటి బిడ్డల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఉదయం 10 గంటల తర్వాత బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలంటూ కూడా ప్రభుత్వ అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే రానున్న రోజుల్లో ఎన్నికల హడావిడి ఒకవైపు, మరోవైపు ఎండలు టారెస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలి. అలానే పిల్లలకు తప్పనిసరిగా గ్లూకోజ్ నీళ్లు అందుబాటులో ఉంచుకొని పసిపిల్లలకు తాపించే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గుంటూరు జిల్లా కలెక్టరు, పల్నాడు జిల్లా కలెక్టర్, ఇరువురు కలెక్టర్లు కూడా అధికారులతోటి ప్రత్యేకమైనటువంటి రివ్యూలు ఏర్పాటు చేసి వాతావరణానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా చెప్పడం జరిగింది. పల్నాడులో చూసుకుంటే కనుక ఈ రోజుకి ఉదయం నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్పవచ్చు. అయితే గుంటూరు జిల్లాలో 38-39 డిగ్రీలు ఉన్నటువంటి ఉష్ణోగ్రత పల్నాడు ప్రాంతానికి వెళ్ళేటానికి
రెంటచింతల, మాచర్ల, గురజాల, దాచేపల్లి ఈ ప్రాంతంలో 39-40 డిగ్రీల నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. బండ్లపై, టూ వీలర్లపై వెళ్తున్న వారు తప్పనిసరిగా టవర్స్ ధరించి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మార్చి మొదటి వారంలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే కనుక ఏప్రిల్, మే నెలల్లో ఎటువంటి ప్రభావం ఉంటుందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఉదయం బయటకు వెళ్లే వాళ్ళు 10 గంటలకల్లా లోపలికి వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలానే చూసుకుంటే సాయంత్రం 5 గంటల తర్వాత 5 గంటల దాకా కూడా ఎండా వేడిమి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో 5 గంటల తర్వాతనే రోడ్లపైకి రావాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగస్తులు కానీ, పాఠశాలకు వెళ్తున్నటువంటి విద్యార్థులు కానీ వీరందరూ కూడా ఈ ఏదైతే ఉక్కపోతలు అంటే మార్చి మొదటి వారంలో ఉన్నటువంటి 39-40 డిగ్రీల ఉష్ణోగ్రతల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలానే ప్రభుత్వం కూడా మధ్యాహ్నం బదులు ఏదైతే ఒంటిపూట బళ్ళకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. కానీ ఈసారి చూస్తే కనుక 10 రోజులు ముందుకు అంటే 5 రోజులు ముందుకు జరిపి 10వ తారీఖు నుంచే విద్యార్థులకు ఒంటిపూట బడులు పెట్టే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. అయితే శ్రీనివాస్, ప్రధానంగా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది? అంటే స్కూల్ టైమింగ్స్ తగ్గిస్తారా, లేదంటే ఎగ్జామ్ టైం కూడా తగ్గిస్తారా? ఎలాంటి చర్యలు చేపడతారు? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం విద్యార్థులకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అవి ఉదయం సమయంలో 9 గంటలకు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి కూడా బయట టెంట్లు ఏర్పాటు చేయటము, సలివేంద్రాలు ఏర్పాటు చేయటము, నీరు అందుబాటులో ఉంచటము అనేవి అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే దీని తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతతో పాటు అన్ని ఏర్పాట్లు చేయడానికి కూడా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా మండల శాఖ అధికారులకు, మండల అభివృద్ధి అధికారులకు అంటే ఇటు రెవెన్యూ వారికి, అదేవిధంగా మండల ఎండిఓలకు కూడా వీళ్ళందరికీ కూడా పూర్తి రిస్ట్రిక్షన్స్ ఇచ్చి ఎక్కడైతే గ్రామాల్లో త్రాగునీరు సమస్య ఉందో అవి లేకుండా చేయటము, అలానే ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలకు అందుబాటులో సలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో కానీ ఇట్లాంటి ఎండలు ఉంటాయి. కానీ ఈసారి చూసుకున్నట్లయితే కనుక మార్చి మొదటి వారంలోనే అంటే 2-3 తారీఖుల్లోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో తక్షణ చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే బాలింతలు కానీ, గర్భిణీలు కానీ, బాలింతలు కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ తగు జాగ్రత్తలు తీసుకొని వారిని బయటికి రాకుండా వాళ్ళ ఇళ్లకే వెళ్ళి వారికి కావలసినటువంటి వసతులు కల్పించాలంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే కనుక గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో చూస్తే కనుక 36 డిగ్రీల నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రత పగటిపూట నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. క్రమేణా ఈ నెలాఖరికే దరిదాపుగా 40-42 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే చూసినట్లయితే కనుక వాతావరణ శాఖ ఏదైతే విపత్తు నిర్వహణ శాఖ వారు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి, వడదెబ్బ తగలకుండా ఉండే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా వాటర్ అందుబాటులో ఉంచుకోవాలి. అలానే టవల్స్ ఏదైతే కండవులు అన్నింటినీ కూడా అందుబాటులో పెట్టుకొని నీడలోనే ప్రయాణం చేయాలంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉంది. అయితే శ్రీనివాస్, ఇప్పటి వరకు అయితే ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిసింది. అలాగే ఈ ఏడు కూడా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిసింది. ఇంకా ఏదైనా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంటుందా? ఎలాంటి చర్యలు చేపడితే జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటే మంచిదంటారు? అంటే ఇప్పటికే ప్రభుత్వ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విపత్తు నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్కి కూడా మెసేజ్లు పంపుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే గతంలో వర్షాల వల్ల విపత్తులకు సంబంధించి మెసేజ్లు పంపేవాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక వెండా వేడిమి నుంచి రక్షణ పొందడానికి కూడా ప్రతి ఒక్కరి మొబైల్కి కూడా ఈరోజు ఉష్ణోగ్రత ఎంత ఉంది, ఈ టైంలో బయటకు వెళ్ళొద్దంటూ కూడా జాగ్రత్త మెసేజ్లు పంపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో రెంటచింతల, దాచేపల్లి, మాచర్ల ఇక్కడ చూసుకుంటే కనుక 40 నుంచి పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. నాపరాళ్ల క్వారీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మెడికల్ అందుబాటులో కూడా ఉంచుకోవాలి. తప్పనిసరిగా నీళ్లు ప్రతినిత్యం కూడా ఎక్కువ మోతాదులో నీళ్లు తీసుకోవాలి. డిహైడ్రేట్ కాకుండా ఉండే విధంగా కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అలానే ప్రభుత్వ డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఎటువంటి కూడా కేసులు నమోదు కాకుండా అంటే వడదెబ్బ తగిలినటువంటి పరిస్థితులు ఉన్నవారికి తక్షణ చర్యలు చేపట్టే విధంగా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడికక్కడికి ప్రతి 2-3 రోజులకు ఒకసారి
కూడా రివ్యూలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా కూడా వైద్య శాఖ పనిచేయాలని కూడా సూచనలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మార్చి మొదటి వారంలోనే ఇటువంటి ఎండలు ఉండడం వల్ల సామాన్య ప్రజానికం ప్రయాణాలు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే వ్యవసాయ కూలీలు చూసుకున్నట్లయితే కనుక ఉదయం 6 గంటల నుంచే మధ్యాహ్నం వరకే వ్యవసాయ కూలీలు వెళ్ళేవాళ్ళు. అంటే మిర్చి, పత్తి, ఇటువంటి కోకతలకు, మొక్కజొన్న ఇటువంటి పనులకు వెళ్ళేవాళ్ళు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే పనులకు వెళ్ళి సాయంత్రం రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యవసాయ పనుల్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే వ్యవసాయ పనులకు వెళ్ళాలని కూడా రైతులు, వ్యవసాయ కూలీలు కూడా నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే ఎప్పటికప్పుడు ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య ఎలా ఉంది, త్రాగునీరు అందుబాటులో ఉందా, ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కూడా అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తూ ప్రజల రక్షణ ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు. అయితే శ్రీనివాస్, ఎండ దెబ్బ తగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని గవర్నమెంట్ చెప్తుంది? అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక వడదెబ్బ తగిలిన వారు తప్పనిసరిగా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. ప్రభుత్వం సూచించిన విధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. కన్సల్ట్ ఫస్ట్ ఎయిడ్గా డాక్టర్లను అందుబాటులో ఉంచుకొని వారితో చూయించుకోవాలి. అలానే వడదెబ్బ తగిలినటువంటి పిల్లలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక తడిగుడ్డతో ముఖం తుడుచుకునే విధంగా, తడిగుడ్డ అందుబాటులో ఉంచుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకోవాలి. ఎక్కడికక్కడికి అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ప్రభుత్వ వైద్యశాలలు, ప్రైవేటు వైద్యశాలను లేకుండా ఎవరైనా డీహైడ్రేట్ అంటే వడదెబ్బ తగిలి ఇబ్బందులు పడుతున్న వారికి తగినటువంటి జాగ్రత్తలు చూడటమే కాకుండా ఆ పేపర్లోను, టీవీలోను స్క్రోలింగ్స్ వచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ రోజు ఉష్ణోగ్రత ఈ విధంగా ఉంది, మీరు బయటికి రావద్దు, బయటకు వస్తే కనుక వడదెబ్బ వల్ల ఇబ్బంది పడతారు, ఏమన్నా పనులుంటే కనుక ఉదయం సెషన్స్లోను సాయంత్రం సెషన్స్లోను చూసుకోండి అంటూ కూడా ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించి ప్రభుత్వ అధికారులు ఎవరైతే హాస్పిటల్లో వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయటము, ఎక్కడికక్కడికి ఆశా వర్కర్స్, హెల్త్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ కూడా ఉండి గ్రామాల్లో పరిస్థితిని అధికారులకు నివేదిక రూపంలో ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయాలని కూడా సూచిస్తున్నారు. ఎక్కడా కూడా ఎవరు కూడా వడదెబ్బ వల్ల ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయే పని లేకుండా ఉండే విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా ప్రభుత్వం చేపడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఎండలకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా ఎండలు ఏ విధంగా ఉన్నాయి, ఉష్ణోగ్రతలు ఎంతవరకు నమోదవుతున్నాయి? కిరణ్మయ్య, అప్పుడే తెలంగాణలో భానుడి బగబగలు స్టార్ట్ అయిన పరిస్థితి చూస్తున్నాం. గత వారం రోజులుగా ఉదయం 9, 10:30, 10, 11 లోపలనే ఎండ ఉష్ణోగ్రత చాలా పెరిగిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఓవరాల్ గా సుమారుగా 35% ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి. జిల్లాల వైపు వస్తే వరంగల్ 35% ఉంది, ఖమ్మం 35% ఉంది, నల్గొండ వచ్చేసరికి 36% నమోదవుతున్న పరిస్థితి. అయితే ఓవరాల్ గా యాక్చువల్ గా శివరాత్రి తర్వాత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. జనరల్ ఇంకా శివరాత్రి ఇంకా 5 రోజులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే శివరాత్రి వరకు చలికాలం ఉంటుంది, పూర్తిగా చలి తగ్గనటువంటి పరిస్థితి. అయితే ముందస్తే ఈసారి ముందుగానే శివరాత్రి కంటే ముందుగా 2 రోజులు 10 రోజులు ముందుగానే ఇంకా ఉష్ణోగ్రతలు ఎక్కువైన పరిస్థితి. అంటే తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే సింగరేణి బెల్ట్ ఏది ఉందో వరంగల్ కావచ్చు, భూపాలపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, ఖమ్మం ఈ బెల్ట్ అయితే మాత్రం ఉష్ణోగ్రత రోజు రోజుకి ఎక్కువ అవుతున్న పరిస్థితి. అయితే ఉదయం 9 గంటల కాంచే పూర్తిగా 11 గంటల వరకు ఏదైనా పూర్తిసారి ఏదైనా బయట పనులుంటే తప్ప, ఎమర్జెన్సీ పనులు కావచ్చు, ఏదైనా హాస్పిటల్ పని కాదు, ఏదైనా తప్పని పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే ఉద్యోగాలు కావచ్చు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిపోతుంది. అయితే ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు 6 గంటల వరకు కూడా ఎండ ఉష్ణోగ్రత తగ్గని పరిస్థితుంది. ఇప్పటికే జనాలు ఉష్ణోగ్రత ఎండని తాకిడి కోసం ఇప్పటికే చలవ కోసం సేంద్రియాలు చేయిస్తున్న పరిస్థితి. ఇటు కొబ్బరి గుండలు కావచ్చు, జ్యూస్ ప్యాంట్లు కావచ్చు, ఇతర అనేక సేంద్రియాల జ్యూసులు తీసుకున్న పరిస్థితి. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఒక పక్క ఎన్నికల హడావుడి స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ ఎండ ఉష్ణోగ్రతలు కూడా ఒక పక్క వేధిస్తున్న పరిస్థితి. అయితే తెలంగాణ వ్యాప్తంగా కాదు, మిగతా జిల్లాలు కొన్ని జిల్లాలు కూడా కొన్ని సింగరేణి బెల్ట్ ఉన్న దగ్గర కాస్త ఎక్కువ అవకాశం ఉంది. భూపాలపల్లిలో ఈ 37, 38 వరకు నమోదవుతున్న పరిస్థితి. అదే గోదావరి సింగరేణి ప్రాంతాల్లో కూడా కొంత ఉష్ణోగ్రత ఎక్కువ అవుతున్న నమోదు పరిస్థితి. అంటే ఓవరాల్ చూసుకుంటే ముందస్తు గత ఏడాది కంటే కూడా ఈసారి ముందస్తే ఉష్ణోగ్రతలు ఎక్కువైన పరిస్థితి. ఇప్పటికే స్టార్టింగ్ లోనే మొదట్లోనే ఎండాకాలం మొదట్లోనే 35% ఉష్ణోగ్రత నమోదవుతుందంటే మరి ఇంకో 3 నెలల పాటు ఎండాకాలం ఉంది. ఇంకా ఇట్లా తర్వాత పరిస్థితి ఎట్లుందని చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే బయటికి వెళ్ళాలంటే కూడా 9, 10 తర్వాత బయటకు వెళ్ళాలంటే కూడా పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఏదన్నా కూడా 9 నుంచి 10 గంటల లోపే 11 గంటల లోపే వారు అవసరాలు తీసుకుని ఇంటికి వచ్చి తర్వాత బయటకు వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే డాక్టర్లు కావచ్చు, ఇటు ప్రభుత్వ వైద్యాధికారులు కావచ్చు పదే చెప్తున్న పరిస్థితి. ఒకవేళ ఎండ కనుక ఉష్ణోగ్రతలు ఎక్కువైతే కనుక వడదెబ్బ తాకే అవకాశం ఉంది. వడదెబ్బ తాకితే కనుక తప్పకుండా మరణాలకు సంబంధించిన పరిస్థితి కాబట్టి బయటకు వెళ్ళొద్దని చెప్పేసి పదే చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. కిరణ్ భాయ్,
అయితే భాస్కర్, ఎండలతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుందా? కిరణమై ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పడుతుంది. ముందొస్తే ఈసారి ఉష్ణోగ్రతతో పాటే వడగాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికి ఇలా మార్చి 4వ తారీఖు వచ్చింది, 3వ తారీఖు ఉంది. ఇంకా చాలా టైం ఈ మార్చి మొత్తంలో పూర్తి స్థాయిలో 14, 15వ తారీఖు వరకు కూడా వడగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై అనేక సార్లు మీటింగ్లు పెడుతున్నాయి. సంబంధిత మంత్రి కూడా రివ్యూ సమావేశాలు ఏర్పడుతుంది. ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితుంది. దానికి సంబంధించిన ప్రభుత్వ ఆయా జిల్లా కలెక్టర్లు అలర్ట్ చేసిన పరిస్థితుంది. వడగాలు కూడా ఈసారి పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. అది కనుక ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా బయటకు వెళ్ళి అనారోగ్యానికి గురి కావద్దని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి ఉంది. కిరణ్ భాయ్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.